హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల 12వ పీఆర్సీ ముఖ్య ప్రకటన, సీఎంతో భేటీ సంచలనం అండి. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ బహిష్కరణ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ నియామకంపై విజ్ఞప్తి. ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఆప్టా నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి 12వ పీఆర్సీ నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆప్టా డైరీ మరియు క్యాలెండర్ను చంద్రబాబు గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఉద్యోగుల సమస్యలపై చర్చ. ఈ సమావేశంలో ఆప్టా అధ్యక్షుడు గణపతిరావు గారు, ప్రధాన కార్యదర్శి ప్రకాష్ గారు ముఖ్యమంత్రిని కలిసి ఉద్యోగుల సమస్యలను సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారు. 12వ పీఆర్సీ నియామకం ద్వారా ఉద్యోగులకు తగిన జీతభత్యాలు అందాలని, అలాగే ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు. ఈ కార్యక్రమంలో ఆప్టా రాష్ట్ర సహాధ్యక్షులు ఎంజి మహాదేవి గారు, కర్నూలు జిల్లా నాయకులు ఆర్ సేవాలాల్ నాయక్ గారు, మధుసూదన్ రెడ్డి గారు తదితరులు అయితే పాల్గొన్నారు. వివిధ సమస్యలపై వినతులు. ఉద్యోగుల జీతభత్యాలను పెంచడం ద్వారా ఆర్థిక భద్రత అందించాలి. ఉద్యోగుల బదిలీలు ఆప్షన్ పద్ధతిలో సముచిత బదిలీలకు చర్యలు తీసుకోవాలని కోరారు. సేవా విరమణ వయస్సు. ఉద్యోగుల సేవా విరమణ వయస్సును పెంచడంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. సమగ్ర సమస్యల పరిష్కారం. ఉద్యోగులు ఎదుర్కొన్న పదవీ భద్రత, ప్రమోషన్లకు సంబంధించిన సమస్యలపై త్వరితగతిన పరిష్కారాలు తీసుకురావాలని అయితే విజ్ఞప్తి చేశారు. ఆప్టా డైరీ ఆవిష్కరణ. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో ఆప్టా 2025 డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరించబడింది. డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయుల సంఘం తమ అనేక సమస్యలను సీఎం గారి దృష్టికి తీసుకెళ్లింది. సీఎం స్పందన. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉపాధ్యాయుల సమస్యలను పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా 12వ పీఆర్సీ నియామకంపై పాజిటివ్గా స్పందించి ఉద్యోగుల సంక్షేమం కోసం కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. తరువాతి చర్యలు. ఉద్యోగ సంఘాలతో కలిసి ప్రభుత్వ అధికారులు సమావేశాలు నిర్వహించి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చి వారు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశం ద్వారా ఉద్యోగుల సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టి సారించడం జరిగింది. ఉపాధ్యాయ సంఘం వినతులు, ప్రభుత్వం నుంచి అందిన హామీలు ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి దారి తీసే అవకాశం ఉందని అయితే ఆశిస్తున్నారు.